అలా నిలబడతారండి, రండి బాబు ఆగండి. ఏమిటో ఆగడాగడంటావు పెద్ద తెలుగులోలాగా. ఏదో దూర బంధువు కదా అని ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా మాటకి ఎదురు చెప్తావా? ముందు సామాన్లు మార్పించు. మావయ్య నా మాట విను మావయ్య. నేను నీ మాట వింటాం కాదురా, నువ్వే నా మాట వినాలి. కోర్టు పనులకి ఎలాగో పనికిరావు, కనీసం ఈ పనులను చేయించు. ఏంటి ఈ పనుల? సెకండ్ సెటప్ పనులే. అందుకైనా పనికొస్తావా? 7 అత్తయ్య అత్తయ్య లేదు దుత్తయ్య లేదు, నువ్వు మాట్లాడుకో. ఏం గురునాథం, ఏమిటి హడావుడి? భయపెడతావు చెప్పు. ఏం లేదు అత్తయ్య, మావయ్య సెకండ్ సెటప్ పెడతాడంట. ఈ గది ఖాళీ చేయమన్నాడు. వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది అయితే మంచిదంట. వాస్తు ప్రకారం సరేనయ్యా, కానీ చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది? సెంట్రల్ జైల్లో. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు సబ్ జైల్లో. అయితే ఇద్దరు సిద్ధం కండి. మావయ్య నా కొంప ముంచావు కదా, నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు. ఇరుక్కోవడం ఎందుకో? ఇద్దరు పిల్లలు ఉండొచ్చని కోర్టు తనగా సమర్థించింది. నేనెందుకు సమర్థించానో మీకు తెలీదా? తెలుసావా, నువ్వే పెద్ద తెలివిగలుగుతాను అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సల్ట్ చేసావు. అక్కడ కూడా ఓడిపోయా మావయ్య, మనం ఎప్పుడు ఓడిపోవడమే. నేను ఓడిపోయానా? కావాలంతా గెలిపించడానికి ఓడిపోయాను. అసలే కానీ నువ్వు వెళ్ళి ఆ కనక కూని కేసులో సాక్ష్యం చూడు. కూనీ కేసులో సాక్షులు చూడాలా? అవును. మావయ్య నేను బతకడం నీకు ఇష్టం లేదా? నువ్వెక్కడ చూస్తావు? నువ్వు చదువు, మమ్మల్ని చంపుతావు. వెళ్ళి. యువరానా, ఈ హత్య జగ్గారావు ఎంత మాత్రం చేయలేదు. ఈ కేసులో డిఫెన్స్ వారికి ప్రాణం లాంటి ప్రత్యక్ష సాక్షి తూచి తూచి మాట్లాడే తూచి సత్యారావు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. చూడండి తూచి సత్యారావు గారు, హత్య జరిగిన స్థలంలో మీరున్నారా? అంటే అతని హత్య చేయలేదు కదూ, నిర్దోషి కదూ? నో. అంటే ఇతనే హత్య చేశాడు, శిక్ష వేయమంటారా? ఆర్డర్ ఆర్డర్. ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది. నిన్ను చంపేస్తాను. ఆ తూచిగాడితో సాక్ష్యం చెప్పించి నేను చంపుతాను రా. నువ్వు జైల్లో ఉంటావు కదా, ఎలా చంపుతావు? నేను జైల్లో ఉన్నా సరే, బెయిల్ మీద ఉన్నా సరే, నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని, ఇంట బయట, రైల్లో గాని, రిక్షాలో గాని, బస్సులో గాని, కారులో గాని, ముద్ద చేత గాని, ముద్దు చేత గాని, ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించని విధంగా హత్య చేయిస్తా. త్వరలో నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఏమండి, హల్వా తినండి, మీకోసం స్పెషల్ గా చేశాను. నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి, నా కోసం స్పెషల్ గా చేసావా? నేను నమ్మను. ముందా కుక్కకి పెట్టు. ప్రేమతో నేను చేసింది కుక్క కోసమా? ఎవరి కోసం చేసావో నాకు తెలుసు, ఆ జగ్గారావు గారికి తెలుసు, నీకు తెలియదు. ముందా కుక్కకి పెట్టు మర్యాదగా. నేను పెట్టను. నువ్వు పెట్టకపోతే నేనే పెడతా. తినవే, తిను. ఇప్పుడు పెట్టు, తింటాను. ఇంకెక్కడుంది? ఉన్నది కాస్త కుక్కకు పెట్టారుగా, నన్ను తినండి. చిచ్చి, వద్దంటే పెడతానంటావు, పెట్టమంటే లేదంటావు. ఎందుకండి అంత కోపం? ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది. ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి గాల్లో కలిసిపోయేది నా ప్రాణాలా? చి, ఏమిటండి ఆ మాటలు? వద్దు, ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి, ఆ తర్వాత నాకు. ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా? అవును. ఇంకా సేపు ఆగితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు. అల్లుడు రా రా, నీకోసమే చూస్తున్నాను రా. నాకు ఇస్తానున్నావే, ఏది? ఇస్తాను రా, అటు తిరుగు, పొంగో. రిక్షా. సార్ ఇది కొంచెం పట్టుకుంటారా? ఏ దున్నపోతులా ఉన్నావు, మొయ్యలేవా? మా మావయ్య పెద్ద సోమేరు అనుకున్నాను, అంతకంటే సోమేరులా ఉన్నావు నువ్వు. అర్జెంట్ సార్, అపవిత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను. ఆహా, తొందరగా వచ్చే బాబు. టెంకాయ బాంబు చేత గాని వంకాయ బాంబు చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఇదేవిడు సార్, వినాయకుడి గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయ నడు రోడ్డు మీద కొట్టారు. పొరపాటున చేజారిందండి. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా. అదేవిడు సార్, కావాలని నేలకేసి కొట్టి చేజారిందంటారేమిటి? పొరపాటు అయిపోయింది రావయ్య. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకొని వినాయకుడు కోటి, వాళ్ళ ఫాదర్ శివుడు కోటి కలిపి కొట్టు, వెళ్ళు. అలాగే బాబు. అలాగే బాబాయ్.
సార్ రండి సార్, ఈరోజు బస్సులు బంద్, ఎక్కండి. సరే కోర్టు పోని. సార్ స్వర్గంలో అనుకున్న సినిమా చూసారా? చూడలేదు, చూపిస్తావా? తమరు చూస్తానంటే చూపిస్తాను, పదండి. ఏంటి ఎక్కడ ఆపావు? బీడీలు తెచ్చుకుంటానండి. వీడ జగ్గారావు గడు మనిషి అయి ఉంటాడు. రైల్లో గాని రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను. అయ్యో అయ్య బాబోయ్! ఏయ్, సార్, తీయరా? ఏంటి సార్? సీటు తీయరా? ఏంటి సార్? సీటు తీయరా? అయ్యో, ఏంటి సార్? అయ్యో, రేయ్, సార్, రేయ్, ఇందులో ఏముందిరా? ఇందులో ఏముందిరా? కాదురా, బాంబు. ఇడ్డలు సార్. బాంబురా. అయ్యో బాబు కాదు సార్, ఇడ్డలు సార్. బాబు. అయ్యో ఇడ్డలు లేకుండా చేశారు బాబోయ్. బాబు ఈ 1,00,000 ఉంచు, మిగతా 50,000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి. అలాగే సార్. ఉంటాను సార్. అచ్చా ఏమండి ఇల్లు అమ్ముతండి. అమ్ముతానే. నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి. బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి. దానికి ₹1,00,000 కావాలి. బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి? అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది. అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దూరదు, నేను బతికిపోతాను. ఏమండి మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండా అలా బ్రతకనండి. నేను లేకుండా బతకగలవు గాని ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట. అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట. నువ్వు నిజంగా జగ్గారావు గడు మనిషివేనే? వాడిని కూడా వాడి సంగతి కూడా తెలిచేస్తాను. అమ్మో, వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఆ. ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టని చోట 4 దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషినని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా? ₹5 హెల్ప్ చేయండి సార్. సార్ ₹5 ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్ ఒకటి. ₹5 ఉండేవాడు సార్. సార్ ₹5 ఉండేవాడు సార్. సార్ ఓ ₹5 ఉండేవాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు మా అల్లుడు. అల్లుడు రేయ్ రారా, కాల్చరా. ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? ₹1,50,000 ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడ ఉంటే కాల్చరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. అయ్యి బాబోయ్, నేనే వస్తాను. ఆగు. వెరీ గుడ్ ఐడియా. అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలదే ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు. నేను పనికి మాలోడన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను ఎందుకు కొట్టావు? అయ్యో నేను కొట్టలేదయ్యా. అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడా? ఆహా. అల్లుడు, అల్లుడు. అరే విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు, మా అల్లుడు. ఏయ్, ఆగు. ఇదో ఆగు. ఆగు. నేను ఆగను బాబు. ఆగు. నేను దొరకను. ఆగు. నేను ఆగను బాబా. ఆగు. నేను ఆగను. ఆగు. అయ్యో నేను ఆగను. పట్టుకున్నాను. పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు ₹1,00,000 ఇవ్వాలని వచ్చాను. ఇదిగో ₹1,00,000. అమ్మో ఇదే బాబు. అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా ₹1,00,000. మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నాలాంటి దగ్గర కాదు, నీలాంటి దగ్గర. మా మావేడి
నీ సుఖమే నీ కోరుకున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుకున్నా అందుకే And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.